వీళ్ళ మీద ఇంకా పని పెట్టండి, అన్నమేయకండి అని అన్నాడు. అవునా? సొదొమ గొమొర్రాలకు ఏం చేశాను నీకు తెలీదా? అదే చేస్తానన్నాడు 5 సార్లు. లెట్ మై పీపుల్ గో. నువ్వు అలా చేయటానికి వీల్లేదు, నా ప్రజలను పంపించు. ఇశ్రాయేలు ప్రజలపైన నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు, వాళ్ళపైన అంత శ్రమ మంచిది కాదు, పంపించు అని అంటే అన్నాడు. 5వ తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు, నీ నోటి పళ్ళు ఎలా రాలుతాయో నువ్వు చూస్తావు. నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను, నేను కన్న నా కుమారుణ్ణి, నా జ్యేష్ఠపుత్రుని నేను తీసుకెళ్ళిపోతా, గద్దరెక్కల మీద మోసుకుని తీసుకెళ్ళిపోతా. ఇందులో దేవుని గుణలక్షణం మీకేం కనిపిస్తుందో? మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తనేమంటారు గద్దరెక్కల మీద మోసుకుని వెళ్ళాలో మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది. మీ పొలంలో పనిచేసేవాడి మీద మీరు చూపించే దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహ దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక, పాస్టర్లుగా చేశాడు, ఏమనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనుల చెప్పేదే మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో, ఎక్కడ వేయబడిన ప్రజలుంటారో, ఎవరిపైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ళ ద్వారా వాడి నోరు మూశాడు. రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్ళి సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు, వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు, వద్దులయ్యా, మాకు నువ్వు కనపడటం లేదు, కానీ మాకు ఇంకొక రాజు కావాలి, నువ్వు కనపడతలేవు అన్నారు. ఏంటి, మీకు ఇంకో రాజు కావాలా? అదే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు.